హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈరోజు అంటే ఇది శనివారం రోజు వీడియో అనమాట. భద్రాచలం పోతున్నాము. అక్కడ శ్రీ రాముల వారి కళ్యాణం చేపిద్దామనేసి పోతున్నాం అనమాట. ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం కళ్యాణానికి పోతున్నాము. అయితే శనివారం పొద్దున్నే బయలుదేరినాం అనమాట. మా అమ్మాయి వీడియో తీస్తుండే, బాగా చెప్తున్నాం అనమాట. మేము అయితే అందరం పోతలేము. మేము మా మరిది, మా తోటి కోడలు, నేను, మా ఆయన నలుగురేమో పోతున్నాం అనమాట. మా పిల్లలు ఇట్లా రమ్మంటే పెద్దగా అయింది కదా, ఎవ్వరు అసలు రానంటే రానన్నారు. సరేలే అనేసి ఇక మా అత్తమ్మ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళ నలుగురు పిల్లల్ని ఇంటికాడనే వదిలేసి పోయినామన్నమాట. కానీ ఇక వాళ్ళు అమ్మ రాందే బెటర్ అయింది అనిపించింది మాకైతే. ఎందుకో ముందు వీడియోలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడుండ్రి. ఇక మా చిన్నతల్లి చూడుర్రి, ఇక నీ వమ్ము నేను వస్తా అని అంటుందన్నమాట మాతోటి. పొద్దున 8:30కి బయలుదేరినాము. దూరం కదా భద్రాచలము, 6-7 అవర్స్ పట్టిందనమాట మాకైతే. 350 కిలోమీటర్స్ పర్ణశాల వచ్చిందనమాట. ఫస్ట్ పర్ణశాలకి వెళ్ళినాము. అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ భద్రాచలంలో అనమాట. మా పిల్లలు పైనుంచి చూస్తురనమాట. మా డ్రైవర్ వచ్చిండు. ఇక మేము 5 పోయినాం అనమాట. మా చిన్న తల్లి బాయ్ చెప్తాను చూసిరా. ఇక వెళ్ళినామన్నమాట. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి పోయినాం అనమాట. అవుటర్ నుంచి అయితే తొందరగా అవుతుంది కదా, అయినా అవుటర్ రింగ్ రోడే అనుకో పోయేది. పర్ణశాల వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ఆపిరనమాట. పార్కింగ్ టికెట్స్ తీసుకోవాలి కదా. మస్తు మంది వచ్చిర్రు, ఫుల్ కార్లు బండ్లు, అసలు సందే లేదనమాట అక్కడ. ఇక పర్ణశాల కాడ ఇది టికెట్ తీసుకొని ఇక్కడ పార్క్ చేసినాం అనమాట. ఇక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవంలో అని ఉంది కదా, అక్కడ కమాన్ ఉందన్నమాట. పర్ణశాలలో భద్రాచలంలో అవుతుంది కళ్యాణము, పర్ణశాల కాడ కూడా అవుతుంది అనమాట. షాప్స్ కూడా బొచ్చడు, చాలా షాపులు పెట్టిరు అక్కడ. మస్తు మంది, ఏం జనాలు ఉన్నారో అసలు, చాలా జనాలు ఉన్నారు. మేము ఈడ 4 గంటలకు, కరెక్ట్ 4 గంటలకు దిగినాం అనమాట పర్ణశాల కాడ. అప్పటికే ఫుల్ జనాలు అయిందనమాట. పర్ణశాల కానీ మాకు గంట పైన టైం పట్టింది. చూడు ఎంతమంది ఉన్నారు. మంచిగా కొంచెం ఎండ బాగా అంటే బాగా వేడి, ఫుల్ వేడి ఉందన్నమాట. అక్కడ పందిర్లు వేసిరు కానీ ఆ పందిర్లు కూడా ఏం పనికి రాలేదు, అంత వేడిగా ఉంది. ఇగో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పర్ణశాల. ఇక్కడ పర్ణశాలకు వెళ్ళమన్నమాట. ఇవి రాముని పాదాలట ఇక్కడ. ఇక్కడ వచ్చేసి సీతమ్మ, లక్ష్మణుడు. ఇది రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయిన ప్లేస్ అనమాట. ఇది సీతమ్మ కుటీరము. అక్కడ ఆయన భవతి భిక్షాందేయి అన్నప్పుడు పండ్లు పొలాలు తీసుకొని వస్తుంది కదా సీతమ్మ, అవి అన్నమాట. ఈ గంప పట్టుకొని వచ్చింది. ఇగో ఇక్కడ రావణాసురుడు నిలబడ్డాడు చూసిరా. అక్కడ చూస్తేనైతే నిజంగానే నిజంగా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఇగో మూర్చొచ్చి పడిపోయింది కదా, సీతమ్మని పడేస్తాడు కదా. ఇగో ఇక్కడ విగ్రహం అనమాట. అట్లా అక్కడ వచ్చేసి రావణాసురుడికి లేపుకొని పోతున్నాడు అనమాట. ఇట్లా మొత్తం ఇట్లా తీసుకుపోతాడు కదా సీతమ్మను. ఇక అక్కడ అందరూ పసుపు కుంకుమ ఇక అవన్నీ వేసి మొక్కుతారనమాట. ఇగో ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు, సీతమ్మ ఇల్లు అనమాట, కుటీరం, సీతమ్మ కుటీరము. ఇగో ఇక్కడ వచ్చేసి ఇవి సీతమ్మ పాదాలట. ఇగో ఇట్లా పడిపోయింది చూసిరా, గంపతోటి పండ్లు పొలాలు గంపతోటి అట్లనే పడిపోయింది అనమాట. అక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేసి మొక్కుతారన్నట్టు. ఇక్కడ రావణాసురుడు చూసిరా 10 తలలతోటి ఎట్లున్నాడో. ఇంకా తర్వాత వచ్చేసి ఇక కొంచెం టైం ఉంది కదా, 5-5:30 అయిందనమాట. ఇక బోటింగ్కి పోయినాం అనమాట. కానీ స్నానాలు గిట్లా చేయనిస్తలేరు అనమాట అక్కడ నదిలో. నీళ్ళు బాగా ఏం లేవు, కొంచెం లోపలికి ఉన్నాయి కానీ లోపల చేయొద్దు అనేసి ఇక చేయనీయలేదనమాట. ఇక మేము బోటింగ్ అన్న పోదాం పా అనేసి ఇక నలుగురం బోటింగ్ పోయినాం అనమాట. ఒక్కరికి 60 రూపాయలు తీసుకున్నారు. మంచిగా అనిపించింది బోటింగ్లోనైతే. ఎంత లేదు, అది నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి కొంచెం సేపు ఇక చూసిరా మొత్తం బొట్టు కారిపోతుంది, చెమటలు అట్లా వస్తున్నాయి. ఫుల్ వేడి అంటే వేడి, స్నానం చేసినట్టు అయిపోయింది మొత్తం. అసలు చాలా వేడిగా ఉంది. ఇక బోటింగ్లో అట్లా పోయి ఇట్లా వచ్చినాం అనమాట. కుంకుమ కారిపోతుంది, మనకు తెలియలే, వీడియో చూసుకుంటే తెలిసిందనమాట నాకు. హనుమాన్ జెండా చూడరు ఎట్లా ఎగురుతుందో రేపరేపలు ఆడుతూ.
సన్సెట్ ఇక సూర్యాస్తమయం అవుతుందన్నమాట. ఇది వచ్చేసి సీతమ్మ వారు నార చీరలు ఆరేసిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ అమ్మవారు స్నానం చేసి బట్టలు ఆరేస్తుంటే రామయ్య మాట్లాడుకుంటూ అక్కడ కూర్చున్నాడట. ఆడ ఆరేసిన ప్లేస్ అన్నట్టు అది. వనగుంటలు ఆడిండ్రట అక్కడ. ఆడ కూడా బోచ్చడు మంది చాలా జనాలు ఉన్నారు. ఇగో ఇక్కడ ఇట్లా సార్కలు కనిపిస్తుంది కదా, అది చీరలు ఆరేసిన ప్లేస్ అట. 7 రంగులతోటి చీర ఉందట. కలర్లు అట్లా కనిపిస్తాయి అన్నమాట దగ్గర నుంచి చూస్తే. ఇది వచ్చేసేమో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవు కోస్తాడు కదా, అదనమాట ఈ ప్లేసు. అయితే అందరూ రాళ్ళతోటి కొడతారనమాట. ఒక 10 రూపాయలు తీసుకొని ఒక రాయి ఇస్తారు చిన్నది. మనం వెనుకకు మర్రి చూడకుండా వెనుకకు రాయి ఇసిరేసి పోవాలన్నమాట అక్కడ. మేము అట్లా అది అందరు అట్నే అంత పెద్ద కుప్ప అయిందట అప్పటి నుంచి. ఇక అందరం అట్లనే వేసేసి వచ్చినాం అనమాట. ఇది వచ్చేసి నైట్. ఇంకా ఇది భద్రాచలంలా. అక్కడ అయిపోయిన తర్వాత భద్రాచలం వచ్చినాం అనమాట. భద్రాచలం పర్ణశాలకు 40 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ ఉంది. వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాం అనమాట. నైటు ఫుల్ మంది ఉన్నారు. విఐపి అంటే ఇక విఐపి దర్శనానికి పోయినామన్నమాట. స్పెషల్ దర్శనానికి పోయినాం. అయితే అయ్యవారు అప్పుడు ఎదుర్కోళ్ళకు పోతున్నా అనమాట. నైటు ఎదుర్కోళ్ళకు తీసుకొని పోతురు. ఎదుర్కోళ్ళకు తీసుకొని పోయేటప్పుడు మేము పోయినాం అనమాట. అక్కడ ఎదుర్కొనికి వెళ్తురు. ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడు పోతురు చూడండి. అయ్యగారు రాముల వారు అందరు కలిసి పోతురు అనమాట. ఇక మా మధ్య పిలుస్తున్నారు అనమాట. నడూరి ఏం చేస్తారని. అగో కనిపిస్తుంది అక్కడ. ఎత్తుకొని పోతురు అనమాట పల్లకిలా. ఇది గుళ్ళే అనమాట. గుళ్ళే దర్శనం అవుతుంది. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు దిగి ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట అందరం కలిసి. అక్కడ ఎల్లో కలర్ చామంతి పూలు, రెడ్ కలరు గులాబీ పూలు అనమాట. శ్రీరామాయ నమః అని రాసిరు కదా అది. ఇది తర్వాత మళ్ళీ పొద్దున అనమాట. ఇది ఆదివారం నిన్న పొద్దుగాలన్నమాట. కళ్యాణానికి పోతున్నాము. అక్కడ టిఫిన్లు అయితే పెద్ద లైన్ ఉంది. అసలు చేయి కడుక్కోవడానికి నీళ్ళు లేవు, బోండాలు దొరుకుతలేవు, ఇడ్లీ దొరుకుతలేవు. మనం పోయి ఒక 1 అవర్ నిలబడితేనే వాళ్ళు చేసి ఇస్తారు అనమాట. ఇంకా చాలా టైం పట్టేటట్టుందిలే. 8:30కి పోయినాం మేము కళ్యాణం దగ్గరికి. అప్పుడే ఫుల్ అయిపోయిందనమాట అక్కడ ప్లేసు. కొంతమంది అయితే 4 గంటల నుంచి కూర్చున్నారట. మొత్తం ఇక కింద కూర్చోనే అనమాట. ఇక ఇట్లా అందరు ఇట్లనే కూర్చోవాలి. 8:30 నుంచి 1:30 దాకా కూర్చున్నాం అనమాట అక్కడ కళ్యాణం దగ్గర. చాలా బాగా అయింది. మాకైతే మస్తు అనిపించింది. ఫస్ట్ టైం పోయినా కానీ మంచిగా టికెట్స్ తీసుకున్నాము. ఒక్కరికి జతకు 7,500 అనమాట. మేము ఇద్దరం 2 జతలు కదా, 15,000 పెట్టి మంచిగా టికెట్స్ తీసుకున్నాము. పట్టుబట్టలు ఇచ్చిండ్రు, ఫోటో ఇచ్చిర్రు, ప్రసాదం ఇచ్చిర్రు, అక్షంతలు ఇచ్చిర్రు. చాలా బాగా అనిపించింది మాకైతే పోయినందుకు. అందరికీ పట్టుబట్టలు ఇచ్చిర్రు, చీరలు ఇచ్చిర్రు. మళ్ళా మంచిగా ఉన్నాయి చీరలు కూడా, అన్నీ ఇచ్చిర్రు అనమాట. ఇగో ఇక్కడ కళ్యాణం అవుతుంది. ముందు రాడ్లు కనిపిస్తున్నాయి కదా వైట్ కలరు. కొంచెం ఆడ విఐపి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు, డిప్యూటీ సీఎం దంపతులు, మళ్ళీ టీటీడీ చైర్మన్ వాళ్ళు దంపతులు, మళ్ళీ ఏమంటారు సిఎస్ శాంతి కుమారి మేడము, మళ్ళీ ఈవో మేడం వాళ్ళందరూ వచ్చిర్రు అనమాట. వాళ్ళకు కొంచెం ముందు, తర్వాత మనకి కొంచెం ఆడ ఇట్లా ఏమంటారు బార్కెట్ లాగా ఇట్లా రాడ్లు కడతారనమాట. వెనక ప్లేస్లో మనం కూర్చోవాలన్నమాట అంతే. కానీ కళ్యాణం అయ్యేటప్పుడు ఎక్కువ ఏం కనవల్లే, చాలా జనాలు వచ్చారు. కానీ సూపర్ అయింది కళ్యాణం అయితే. అక్కడ మసాలా మజ్జిగ ఇస్తుర్రు, నీళ్ళ ప్యాకెట్లు ఇస్తుర్రు. ఇక స్పైసీ బటర్ మిల్క్ అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. కిన్లీ వాటర్ బాటిల్స్ ఇచ్చిర్రు. కళ్యాణం మంచిగా అనిపించింది మాకు. ఫస్ట్ టైం పోయినా కానీ జనాలు ఉన్నా కానీ మాకు చాలా బాగా అనిపించింది కళ్యాణం అయితే అక్కడ. ఇగో సీతమ్మ వారు వచ్చిందనమాట. రాముల వారు వచ్చిన తర్వాత మళ్ళీ సీతమ్మ వారిని తీసుకొస్తారు కదా. ఇప్పుడు సీతమ్మ వారిని తీసుకొచ్చారు అన్నట్టు అక్కడికి. జీలకర్ర బెల్లం పెట్టించారనమాట. ఇది వచ్చేసి రామదాసు రామునికి చేపించిన పచ్చలహారం అట. రాముల వారికి వేస్తారు అనమాట. అప్పుడు చూపించి అన్నీ చెప్పుకుంటూ రాముల వారికి పచ్చలహారం చేపించిండు రామదాసు అనేసి అప్పటిదేనట. అది వేసిరనమాట. తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకం అట, అది కూడా వేయించిరట. రామదాసు వేయించిండట. సీతమ్మ వారికి
అది కూడా చూపించి వేసిరనమాట. లక్ష్మణ్కి కూడా వేయించారు కానీ అది ఏదో పేరు చెప్పారు, నాకు అంత గుర్తుకు లేదు, మర్చిపోయినా నేను ఆ పేరు. ఇది లక్ష్మణునికి అనమాట చేపించింది. ఇది ఏదో పేరు చెప్పారు, నాకు అసలు గుర్తుకే లేదనమాట. ఇగో వేడి ఉందనేసి డ్రిప్ సిస్టమ్ పెట్టిరనమాట. పైన మొత్తం ఇట్లా నీళ్ళు కొడుతూనే ఉన్నారు, అయినా కానీ ఫుల్ వేడి ఉందన్నమాట. జిడ్డు అయిపోయిన మొత్తం అయిపోయేటప్పటికి ఇగో సీఎం వచ్చిందనమాట. అప్పుడు పట్టు వస్త్రాలు తీసుకొని దంపతులు వచ్చిరనమాట, రేవంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ వచ్చిరన్నట్టు. అప్పుడు పక్క కంటే ముందు ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు, వెనక మేము కూర్చున్నాం అనమాట, అంతే. ఎవరైనా ఇక అక్కడ కళ్యాణం అనేది పంతులే చేస్తారనమాట, ఎవ్వరు చేసుడు లేదు. సీఎం వచ్చినా కానీ కిందనే కూర్చోవడం అనమాట, అంతే. ఇంకా వాళ్ళు తెచ్చిన బట్టలు ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టి ఏమంటారు తలంబ్రాది పట్టు వస్త్రాలు వాళ్ళకి పెట్టిరు, జీలకర్ర బెల్లం పెడుతున్నారు అనమాట. ఇక మంగళసూత్రాలు ఒకటేమో దశరథ మహారాజ్ చేపించింది, ఒకటేమో జనక మహారాజ్ చేపించింది, ఒకటేమో రామదాస్ చేపించిందట. అందరికీ మనకు 2 ఉంటాయి కదా, సీతమ్మ వారికి 3 అట. రామదాసు కూడా చేపించిండట మంగళసూత్రము, 3 మంగళసూత్రాలట. అప్పుడు ఎంతనో చెప్పిరనమాట. ఇప్పుడైతే మిలియన్లలో ఉంటుందట వాటి కాస్ట్ అనమాట, రేటు. ఇంకా తర్వాత ముత్యాల తలంబ్రాలు పోస్తారు అన్నట్టు. ఇంకా అంత దూరం ఏం కనిపించలేదన్నమాట నేను, అంటే ఇంకా ఇంట్లోనే తీసిన అనమాట, ఎల్సిడి లాగా పెట్టిరనమాట, అందులోనే తీసిన ఇంకా వీడియో. ఇక కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనానికి 2 సార్లు దర్శనం అయింది మాకైతే, చాలా బాగా అయింది దర్శనము. ఇదేమో ఇక్కడ గుండం అనమాట, ఇది రాయి, ఏదో రాయి, దీని పేరు కూడా గుర్తులేదు. ఈడ రామరామ అని దానికి చెవు పెడితే రామరామ అని వినిపిస్తుందట. మేము పెట్టినాము, అంత జనాలల్లా కదా, సౌండ్ బాగా వచ్చింది, ఏదో అట్లా వైబ్రేషన్ లాగా వినిపిస్తుందట. అందరం విన్నామన్నమాట. ఒక చెవు మూసుకొని ఒక చెవి గుడ్దానికి పెట్టాలి. తర్వాత ఇంకా బయలుదేరినాం అనమాట. మళ్ళా ఇక్కడ కొరివీరన్న దగ్గరికి పోతున్నాం అనమాట. కొరివి వీరభద్ర స్వామి దగ్గరికి పోయినాం అనమాట. ఇక అక్కడ అయిపోయిన తర్వాత 4 గంటలకు, శనివారం 4 గంటలకు అక్కడికి పోతే మళ్ళీ ఆదివారం 4 గంటలకు బయలుదేరినాం అనమాట. మళ్ళీ ఇగో ఇప్పుడు 7:30 అయిందనమాట, చీకటి అయిపోయింది. అయితే 8 o'clock గుడి క్లోజ్ అనమాట. ఇంకా మంచిగా దబ్బా వెళ్ళినాం అనమాట, కొంచెం స్పీడ్గా పోయినాం కారు. కరెక్ట్ లాస్ట్ దర్శనం మాకే అయిందనమాట అక్కడ. కానీ భద్రాచలంలో అయితే ఘోరంగా వేడిగా ఉందన్నమాట. మా పిల్లలు రానన్నారు, రాందే బెటర్ అయింది అనుకున్నాం. ఇగో కొరివి వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చినాం అనమాట. అయితే అమ్మవారికి ఒకటి, అయ్యగారికి ఒకటి, 2 కాయలు తీసుకోవాలట. కొరి వీరభద్ర స్వామి దగ్గర ఒకటి కొట్టాలి, భద్రకాళి దగ్గర ఒకటి కొట్టాలన్నమాట. తొందరగా 5 నిమిషాలు ఉన్నప్పటికీ వెళ్ళినామన్నమాట. ఇక తొందరగా పోయినాం అనమాట. లాస్ట్ దర్శనం మాకే అయింది. మస్తున్నాడు, స్వయం అనమాట. ఇక్కడ నెరిసిన స్వామి అనమాట, స్వయంభూ వీరభద్ర స్వామి అనమాట. చాలా బాగుంది గుడి అయితే, పురాతనమైన గుడి, ఇప్పటిది కాదు ఇది, చాలా సంవత్సరాల గుడి అనమాట. స్వామి వీరభద్ర స్వామి చూడండి, చాలా బాగున్నాడు. మంచిగా అయింది దర్శనం అయితే మాకు. దర్శనం అయిన తర్వాత ఒక దగ్గరికి వచ్చి ఇక తిన్నామన్నమాట. ఇంకా చపాతీలు, పాలక్ పన్నీరు, వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని తిన్నాము. ఇంకా బయలుదేరాం అనమాట ఇంటికి. ఓకే అండి, మాకైతే ఇక ఫుల్ కారం ఉందన్నమాట, స్పైసీ వేసి పడేసిండు. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.